ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కృష్ణా, గుంటూరు స్థానానికి వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పేరు ఫోకస్ అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అభ్యర్థులపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. కీలకమైన ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు గడువు దగ్గర పడింది. ఆ మేరకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2 స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫామ్ 18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి కంటే ముందుగానే వైసీపీ క్యాండిడేట్ను ప్రకటించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న వైసీపీ అందులో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా బెజవాడకు చెందిన సీనియర్ లీడర్ పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. సహజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సానుకూలత ఉంటుంది. అయితే ఎన్నికల సమయానికి టీడీపీ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాతో వైసీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. సూపర్ 6 హామీల అమల్లో జాప్యం తమకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉందంటున్నారు. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న 4 జిల్లాల్లో వైసీపీకి గత సార్వత్రిక ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. అయినా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల్ని త్వరలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరును టీడీపీ నాయకత్వం ఇప్పటికే దాదాపు ఖరారు చేసిందట. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి ఎంపికపై పార్టీ కసరత్తు చేస్తోంది. 10 మంది పోటీకి ఆసక్తిగా ఉన్న వివిధ రాజకీయ, సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని కోనసీమకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెనాలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఇటీవల ఎన్నికల్లో పోటీకి అవకాశం లభించలేదు. ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆయన త్యాగం చేయాల్సొచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కనుంది. ఇక గోదావరి జిల్లా ఐపోలవరం మండలానికి చెందిన రాజశేఖర్ గతంలో ఆ మండలానికి ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ను ఆశించారు. కానీ ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో రాజశేఖర్ కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన 3 నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ జనసేనకు 1 సీటు కేటాయించింది. వైసీపీకి రాజీనామా చేసిన 3 రాజ్యసభ సభ్యుల స్థానాల్లో కూడా 1 జనసేనకు కేటాయిస్తారంటున్నారు. ఆ క్రమంలో ఎన్నిక జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో 1 జనసేనకు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఏకైక స్థానం భర్తీపై కూడా టాక్ నడుస్తోంది. జనసేన కోసం త్యాగం చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా కోసమే ఆ కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంచారంటున్నారు. మరి ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు, ఆ స్థానం ఏ పార్టీకి దక్కుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి కూటమి అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారు, కేబినెట్ బెర్త్ను చంద్రబాబు ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. For more videos like this,
Subscribe Big TV channel.